వావ్! అండ్ యాక్చువల్‌గా డైరెక్టర్‌ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటూ ఉంటారు కదా! విమెన్ డైరెక్టర్స్‌ని కూడా అలాగే అంటుంటారా? అంటే రియల్‌గా దే డూ మీన్ ఇట్ ఆర్ జస్ట్ అలా అంటుంటారా విమెన్స్‌ని కూడా? అంటే ఇప్పుడు బస్ కి డ్రైవర్ మేల్ అయినా ఫీమేల్ అయినా బస్ నడపాల్సిందే కదండి. ఐ మీన్ లైక్ ఏదైనా డిస్క్రిమినేషన్ ఉంటుందా అని. డిస్క్రిమినేషన్ చేస్తే అది వాళ్ళ ప్రాబ్లం కదండి, మనది కాదు కదా. అవును. మీ జాబ్ మీరు చేసుకోండి. మ్మ్. మీరు ఎంత నిబద్ధతగా ఎంత క్లారిటీగా మీ పని మీరు చేసుకుంటే మ్మ్. మిగతా వాళ్ళ డిస్క్రిమినేషన్ గురించి మీకు ఆలోచించే టైం ఉండదు బేసిక్. అవును. అండ్ దేర్ డిస్క్రిమినేషన్ ఇస్ దేర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ హౌ ఐ హావ్ వర్క్డ్. ఓకే. అండ్ నిజంగానే అంటే సెట్స్‌లో కూడా చూస్తే ఆల్మోస్ట్ అందరూ మేల్సే ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కెమెరామెన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ మేలే ఉంటారు. సో ఫీమేల్స్ చాలా తక్కువ. ఇలాంటి వర్క్ ప్లేస్‌లో యాజ్ అ డైరెక్టర్‌గా మీకు ఎంతవరకు వాళ్ళు మీరు చెప్పింది వింటారు, వాళ్ళని మీరు ఎలా వర్క్ చేయించుకోగలుగుతున్నారు అనేది ఐ హ్యావ్ ఆల్వేస్ ఈ క్వశ్చన్ ఎప్పుడు. నాకు ప్రత్యేకంగా జెండర్ వైజ్ నాకేం ప్రాబ్లం లేదండి. అంటే నాకు అర్థమైనంత వరకు వాళ్ళు మీరు చెప్పే సబ్జెక్టు, మీరు అడుగుతున్న రిక్వైర్మెంట్ గురించి మీరు క్లియర్ గా ఉన్నారా, అండ్ వాట్ ఈస్ దట్ క్లారిటీ, ఆ క్లారిటీని బట్టి మీ కమాండ్ వస్తుంది. మీరు కన్ఫ్యూజ్డ్ గా ఉంటే మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ పర్సనాలిటీ బేస్డ్. బట్ యా, అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు అంటే ఇండస్ట్రీలో ఎక్కువ చూడలేదు కానీ నేను గమనించాను, ఏదన్నా ఎవరు హస్బెండ్ వైఫ్ వెళ్తారు, వైఫ్ ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా హస్బెండ్ కి ఆన్సర్ ఇస్తారు. అవును అవును నిజమే. సో ఇలాంటి కొన్ని వేడి జరుగుతుంటాయి. బట్ థ్యాంక్ఫుల్లీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది విమెన్ టెక్నీషియన్స్ ఉన్నారు, మచ్ మోర్ విమెన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. సో ఇండస్ట్రీలో కొంచెం మరి అంత ఏం లేదు. అట్లీస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ హావ్ నాట్ ఫౌండ్ దట్ డిస్పారిటీ ఎక్కడ వస్తుందంటే, ఒక ఉమెన్ టెక్నీషియన్ యాక్షన్ సినిమా తీయగలదా ఈ క్వశ్చన్ వస్తాయి. వచ్చేసి ఒక సాలిడ్ యాక్షన్ సినిమా తీస్తే అది కూడా ఎగిరిపోతుంది. ఓకే. అండ్ పెద్ద హీరోలు అంటే పెద్ద హీరోలు ఐ మీన్ లైక్ ఇప్పుడున్న వాళ్ళల్లో మనం ఎవరైతే టాప్ హీరోస్ అనుకుంటున్నామో అలాంటి వాళ్ళు లేడీ డైరెక్టర్ అనేసరికి అవకాశాలు ఇస్తారా? ఐ డోంట్ థింక్ దే ఆర్ సీయింగ్ అండి. ది ప్రాబ్లమ్ ఇస్ మీడియా ఇస్ ట్యాగింగ్ లేడీ డైరెక్టర్, అంతే అంటారా? మీరే అడుగుతున్నారా అండి క్వశ్చన్స్. ఇప్పుడు లేడీ బస్ డ్రైవరు, లేడీ డాక్టర్, లేడీ పైలట్ అని అన్నారుగా, లేడీ యాంకర్ అని అంటామండి అనంగా. వాట్ యు ఆర్, మీ జెండర్ ఆల్రెడీ మీ ఫేస్ చూస్తే కనబడుతుంది. మోర్ దాన్ ఇండస్ట్రీ పీపుల్ యాక్చువల్లీ మీడియా డస్ దట్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు కూడా నా గురించి ఆర్టికల్స్ రాస్తే లేడీ డైరెక్టర్ అని రాస్తారు. అంటే నేను చేసిన అతి గొప్ప అచీవ్మెంట్ అమ్మాయిగా పుట్టడమే అన్నట్టు ఉంటుంది అక్కడ. అంటే మనకి ఫ్యూ డైరెక్టర్స్ మాత్రమే ఫీమేల్ లో ఉన్నారు కాబట్టి మేబీ అలా మనం కదండి. నా పేరు మీరు అక్కడ నందిని రెడ్డి అని రాస్తే ఫీమేల్ డైరెక్టర్ ప్లస్ నేను అని రిజిస్టర్ అవుతుంది. యా నిజమే. సో యూ కెన్ ఆస్క్ ఎనీ ఉమెన్ డైరెక్టర్, దే డోంట్ లైక్ బీయింగ్ కాల్డ్ లేడీ డైరెక్టర్. ఇట్స్ అండ్ దే హ్యావ్ మెనీ టైమ్స్ సెడ్ ఇట్ టు ద మీడియా, బట్ దేర్ ఇస్ నో రిగార్డ్ ఫర్ దట్. ఎందుకంటే వాళ్ళకి అది కన్వీనియంట్. ఆర్టికల్స్ రాసినప్పుడు కానీ సంబోధించేటప్పుడు కానీ లేడీ సింగర్ అని అన్నాను. అవును, జస్ట్ ద సింగర్. అవును నిజమే. ఓకే, లెట్స్ చేంజ్ ఇట్ ఫ్రమ్ నౌ. అయితే యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు మై జెండర్ బిఫోర్ మై ప్రొఫెషన్. అంటే మీరు లేడీ అయినా కూడా మీరు డైరెక్టర్ కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? అంటే నన్ను ఒక ఆల్రెడీ ఒక హ్యాండిక్యాప్డ్ వర్గం, మీరు యాక్చువల్ గా లేడీ, సో మీరు యాక్చువల్ గా డైరెక్టర్ అవ్వకూడదు కానీ మీరు అయ్యారు, అది చాలా గొప్ప విషయం. సో దట్ ఈస్ హౌ ఐ హియర్ ఇట్, which is not very nice. Yeah, నిజమే. Yeah, I got that. నిజంగా